నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం వద్ద ఉన్నటువంటి బైసరన్ లోయలో సృష్టించిన నరమేధం గురించి మనకు తెలియదు కాదు. ఆ తర్వాత ఎన్నడూ లేనిది భారత్ చాలా తీవ్రంగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినంత వరకు కూడా కొన్ని కీలకమైనటువంటి డెసిషన్స్ తీసుకుంది. అందులో భాగంగా పాకిస్తాన్కి సంబంధించి ఒక 5 కీలకమైనటువంటి విషయాల్లో నిషేధం విధిస్తున్నామంటూ కూడా ప్రకటించింది ఇండియా ఆల్రెడీ. అందులో భాగంగా మొదటిది చాలా ముఖ్యమైనది, సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి. అసలు సింధు నదీ జలాల ఒప్పందం వెనక జరిగింది ఏమిటి, అలాగే సింధు నదీ జలాల్ని ఆఫ్ చేస్తే పాకిస్తాన్కి జరిగే నష్టం ఎంత, అసలు పాకిస్తాన్కి సింధు నది ఎంతవరకు జీవనాడిగా ఉంది, అలాగే ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇండస్ అంటే సింధు నది లోయ నాగరికత అంటే చాలా ఎన్నో వేల లక్షల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక అత్యద్భుతంగా వెలసెల్లిన నాగరికత. ఎందుకంటే సింధు నదిని బేస్ చేసుకుని వచ్చినటువంటి నాగరికత, ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ఆ సింధు నది లోయలోనే చాలా చాలా నాగరికతలు కూడా వెలసిల్లాయి మనకు తెలుసు. అయితే మరి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ సింధు నది అనేక లక్షల హెక్టార్లకు నీరు అందిస్తుంది, అలాగే తాగునీరు కూడా అందిస్తుంది. మరి ముఖ్యంగా పాకిస్తాన్ కూడా చాలా వరకు అంటే 40% వరకు కూడా సింధు నదిపై ఆధారపడే తన జీవనం కొనసాగిస్తుందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో అసలు సింధు నది ఎక్కడ పుట్టింది, సింధు నది యొక్క ముఖ్యంగా ప్రభావం చూస్తే కనుక ఇది సింధు నదికి 6 ఉపనదులు కూడా ఉన్నాయి. ఎందుకంటే సింధు నదికి ఉన్న ఉపనదులు కూడా చాలా కీలకమని చెప్పచ్చు. ముందుగా రావి సింధు నదికి ఒక ఉపనది, అండ్ సట్లెజ్ అండ్ జీలం, చెనాబ్ అండ్ సట్లెజ్, బియాస్. ఓకే, అంటే మొత్తం ఉన్నటువంటి అంటే సట్లెజ్ ప్రవాహం ఇలా ఉంటుంది కాబట్టి సట్లెజ్ 2 చోట్ల ఇచ్చాడు వీడు. అఫ్ కోర్స్ చీనాబ్, జీలం, రావి, బియాస్, సట్లెజ్ అనేటువంటి ఈ 6 నదులు కలిపి ఇండస్తో పాటు ఉంటాయి. అయితే ఈ మొత్తం 6 నదులు కూడా మొత్తం వాటి ప్రవాహం ఎటుంటుంది, అలాగే పాకిస్తాన్లో ఎంతవరకు ప్రవహిస్తాయి, పాకిస్తాన్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. అంటే ఇవి ఇక్కడి నుంచి మొదలై అంటే దాదాపు టిబెట్లో ఉన్నటువంటి కైలాష్ పర్వత శ్రేణుల్లో పుట్టినటువంటి ఈ సింధు నది ఇక్కడి నుంచి పాకిస్తాన్ వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది. చివరికి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ అరేబియా సముద్రంలో కూడా ఇది కలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మొత్తం సింధు నది యొక్క గమనం ఉంటుంది. మరి ఇప్పుడు సింధు నదికి సంబంధించి సింధు నది జలాల ఒప్పందం గురించి మరింత క్లియర్గా మరో దాంట్లో చూద్దాం. ఇప్పుడు ఒకసారి సింధు నది ప్రభావం చూద్దాం, దాని ఎఫెక్ట్ ఇటు ఇండియాకి కావచ్చు, అలాగే అటు పాకిస్తాన్కి కావచ్చు. ఇప్పుడు అంతా కూడా సింధు నదీ జలాల పంపకం విషయం, అంటే సింధు నదీ జలాల్ని నిలుపుదల చేస్తే పాక్కి జరగబోయేదేంటి, ఇవన్నీ కూడా చూద్దాం. అంటే పాక్ ఇమీడియట్గా నష్టం జరుగుతుందా, లేకపోతే దశల వారీగా జరుగుతుందా, లేకపోతే కొన్నాళ్ల తర్వాత ఒక్కసారి ఎఫెక్ట్ పడి పాక్ అంతా కరువు ప్రాంతం అవుతుందా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇందులో చాలా క్లియర్ కట్గా చూద్దాం. మొదట టిబెట్లో ఉన్నటువంటి కైలాష్ పర్వత శ్రేణుల్లో లడాక్ నుంచి పాకిస్తాన్లోకి ప్రవహిస్తూ ఉంటుంది ఈ సింధు నది ముందుగా. అండ్ ఆ తరువాత అసలు సింధు నది పరివాహక ప్రదేశం ఎంత అంటే ఎన్ని వేల కిలోమీటర్లు ప్రవహిస్తుందంటే 3180 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అందులో ముఖ్యంగా 2000 కిలోమీటర్లు పాక్లోనే ప్రవహిస్తుంది. కేవలం 1114 కిలోమీటర్లు మాత్రమే ఇండియాలో ప్రవహిస్తోంది. ఓకే, ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్న సట్లెజ్, బియాస్, రావి, జీలం, చీనాబ్ ఈ 5 సింధుతో కలిపి 6 నదులు కూడా ఇందులో సట్లెజ్, బియాస్, రావి తూర్పు వైపు ప్రవహిస్తూ ఉంటాయి. అండ్ సింధు, జీలం, చీనాబ్ ఇవి పశ్చిమం వైపుకు ప్రవహిస్తూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ముఖ్యంగా పాకిస్తాన్ 16 లక్షల హెక్టార్లు, పాకిస్తాన్లో ఉన్నటువంటి దాదాపు 16 లక్షల హెక్టార్లు ఈ సింధు నది మీదే ఆధారపడి ఆ నీటిపైనే ఆధారపడి పంటలు పండిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పాకిస్తాన్లో పండేటువంటి పంటలు, అలాగే పాకిస్తాన్ కూడా వ్యవసాయ ఆధారిత దేశంగానే మనం పరిగణించాలి. ఏమేం పండుతూ ఉంటాయంటే అక్కడ పాకిస్తాన్లో ముఖ్యంగా ముందుగా చూస్తే కనుక వాళ్ళు గోధుమలు ఎక్కువ పండిస్తూ ఉంటారు, ఆ తర్వాత వరి, ఆ తర్వాత చెరుకు, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా కీలకంగా పండించేటువంటి పంటలు. మరి ఈ నేపథ్యంలో అఫ్కోర్స్ పాకిస్తాన్లో ఆల్రెడీ బాస్మతి రైస్ కూడా చాలా వరకు పాకిస్తాన్ నుంచి చాలా కంట్రీస్ దిగుమతి చేసుకోవడం కూడా మనకు తెలుసు. అంత పాపులర్గా రైస్ పండించడంలో కూడా వాళ్ళు ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో 80% వ్యవసాయానికి ఉపయోగపడుతూ ఉంటుంది
ఈ సింధు నది వాటరే. ఇవన్నీ కూడా చాలా కీలకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ పాకిస్తాన్ జీడిపిలో చూస్తే కనుక 23% వ్యవసాయం నుంచే వాళ్ళకు వస్తోంది. ఇది కూడా మనం బాగా గమనించాలి. అలాగే 68% ఓవరాల్గా పాకిస్తాన్ అంటే కేవలం పంటల గురించి వ్యవసాయం గురించే కాకుండా తాగునీరు ఇలాంటి విషయాల్లో కూడా చూస్తే మనకి వాటిపై కూడా 68% సింధు జలాలపైనే ఆధారపడి పాకిస్తాన్ గడుపుతుంది, బతుకీడుస్తుంది ఓపెన్గా చెప్పాలంటే. అండ్ మోర్ ఓవర్ ప్రతి కంట్రీకి కూడా మెయిన్ సిటీస్ చాలా చాలా కీలకం. జస్ట్ లైక్ ఇండియాలో చూస్తే ఢిల్లీ అండ్ ముంబై అండ్ ఇలా నాగ్పూర్, ఇలా హైదరాబాద్, ఇలా ఎలా అయితే మనం పేర్లు చెప్పుకుంటూ ఉంటామో ప్రముఖ సిటీస్ అన్నీ కూడా, అలాగే పాకిస్తాన్లో ఉన్న కరాచీ కానీ, లాహోర్ కానీ, ముల్తాన్ కానీ ఇలాంటి ప్రధాన నగరాలకి నీరు పారేది, వాళ్ళు తాగునీరు అందించేది వాళ్ళకి మళ్ళీ సింధు నది. ఓకే, ఈ విధంగా సింధు నది ఈ స్థాయిలో వీళ్ళంతా కూడా పాకిస్తాన్ వాళ్ళు ఆధారపడి ఉన్నారు. సరే, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. అంటే 1960కి వెళ్తే కనుక 1960 సెప్టెంబర్ 19న ఒక ఒప్పందం ఒకటి జరిగింది, సింధు నదీ జలాల ఒప్పందం. అంటే దేశ విభజన తర్వాత, అంటే పాకిస్తాన్ విడిపోయిన తరువాత సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది. దానికి సంబంధించి ఆ ఒప్పందంపై ఒక రకంగా చెప్పాలంటే భారత్ సైన్ కూడా చేయలేదు అని చెప్పచ్చు. బట్ ఫ్యూచర్లో ఈ పాకిస్తాన్ నుంచి మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగానే గ్రహించిందేమో. అండ్ అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కూడా అటువంటి ప్రయత్నాలు ఏవి ఇండియా చేయలేదు. కానీ ఆ ఒప్పందం ప్రకారం, ఆ ఒప్పందంలో ఉన్న ముఖ్యాంశాలన్నీ కూడా చూస్తే కనుక ఖచ్చితంగా సింధు నదీ జలాలు పాకిస్తాన్కు కూడా పక్కనే ఉన్న కంట్రీ, నైబర్ కంట్రీ ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి ఆ ఒప్పందం ప్రకారం ఒక మోరల్ అంటే ఒక నీతిగా ఇండియా వెళుతూ వాళ్ళకి ఆ నది ఒప్పందం ప్రకారం ఇస్తూ ఉంది. అఫ్ కోర్స్ పెద్దల ఒప్పందంగా కూడా చెప్తూ ఉంటారు అది. మరి కేవలం వ్యవసాయం, తాగునీరే కాకుండా దీని మీద జల విద్యుత్ ఉత్పత్తి కూడా విశేషంగా జరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పటికీ కూడా కొన్ని ఈ ఉపనదులపై కట్టబోతున్నటువంటి జల విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి పాకిస్తాన్ ఇప్పటికీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. అయితే 2003లో ఈ ఒప్పందం రద్దుకు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని చేసింది. కానీ ఆ తీర్మానం చేసి పంపింది, కానీ దానికి పాక్ ససేమిరా అంది. ఆ తరువాత అంటే ఆ విషయంలో అఫీషియల్గా ఒక ఇన్ఫో కూడా పాకిస్తాన్కి అందించడం జరిగింది. అండ్ ఆ తర్వాత 2016లో సుప్రీంలో అంటే సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం బిల్ ఒకటి దాఖలైంది ఇదే అంశానికి సంబంధించి. అంటే ఈ నీటి వినియోగం సరిగ్గా జరగట్లేదు, దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా జరగాలని. అండ్ ఇక ఆ తరువాత 2023లో కూడా ఈ ఒప్పందాన్ని సవరణ చేయాలంటూ కూడా పలు దఫాలుగా ఇలా దశల వారీగా కూడా ఇండియా చెబుతూ ఉంది. అండ్ ఇంటర్నేషనల్ జల ఒప్పందాలు చూడొచ్చు. అలాగే వివిధ రాష్ట్రాల మధ్యలో జస్ట్ లైక్ తెలుగు రాష్ట్రాల మధ్యలో కృష్ణా గోదావరి నదుల అనుసంధానానికి సంబంధించి ఆ ట్రైబ్యునల్లో వాదనలు జరుగుతూ ఉన్నాయి. నదీ జలాల ఒప్పందాలకు సంబంధించి ఇదొక నార్మల్గా చూస్తే ఒక స్టేట్కి సంబంధించి, ఒక కంట్రీకి సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా నీటి ఒడంబడికలు, ఒప్పందాలు కూడా ఇప్పటికీ వాటి కోసం అని చెప్పేసి ఆయా ప్రాంతాలు, ఆయా స్టేట్స్, ఆయా కంట్రీస్ ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ సింధు నదీ జలాల్ని ప్రాపర్ వేలో వినియోగించుకోవాలని ఇటు ఇండియా పాకిస్తాన్కి చెప్తూనే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆ సవరణలు చేయాలని ఆ పిల్స్ దాఖలవుతూనే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే కనుక పాకిస్తాన్కి సంబంధించినంత వరకు 5 ముఖ్యమైన విషయాలకు సంబంధించి ఖచ్చితంగా కొన్ని పరిమితులు విధించి కొన్ని ఒప్పందాలు రద్దు చేస్తున్నటువంటి తరుణంలో ఆల్రెడీ చేశారు, ఇండియా చేసింది. మరి సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తే సింధు నదీ జలాలు పాకిస్తాన్లోకి వెళ్ళకపోతే జరిగే నష్టం ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా బంద్ అవుతాయి. అయితే ఇమ్మీడియట్గా ఇవన్నీ బంద్ అవుతాయా అంటే అంత ఇమ్మీడియట్గా కూడా మనం బంద్ చేయలేం. ఎందుకంటే స్వచ్ఛంగా గలగలా పారే నీటిని ఇమ్మీడియట్గా ప్రాజెక్టులు కట్ అయితే మనం నిలుపుదల చేయలేం. మరి ఈ నేపథ్యంలో మరి పాకిస్తాన్కి జరిగేది ఏమిటి? అంతా భయపడుతున్నట్టు, అంతా అనుకున్నట్టు, ముఖ్యంగా పాకిస్తాన్ భావిస్తున్నట్టు వాళ్ళకి ఆ స్థాయిలో భయపడమైన నష్టమైనా జరిగే ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా జరుగుతుంది. 40% పాకిస్తాన్ ఎడారిగా మారనుంది. అండ్ తాగు నీటి కోసం విలవిల్లాడేటువంటి టైం కూడా వస్తుంది, దశల వారీగా వస్తుంది. అంటే ఈ ఒప్పందం అమలైతే ఇప్పుడు ఇండియా చేస్తున్నటువంటి ఈ నిలుపుదల అనేటువంటి చూస్తే కనుక, అంటే సింధు నదీ జలాల నిలుపుదల చూస్తే కనుక ఖచ్చితంగా పాకిస్తాన్కి ఎఫెక్ట్ అయితే పడే ఛాన్స్ ఉంది. ఈ స్థాయిలో పాకిస్తాన్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ ఉపనదుల నుంచి పారేటువంటి నీళ్లు కావచ్చు, ఈ ఉపనదులు వచ్చి
ఈ సింధు నదిలో కలవడం కావచ్చు, ఆ నదీ ప్రవాహంలో ఉన్న వాటర్ అంతా వాడుకుంటూ దానిపై జల విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఇంకా ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఉపయోగాలు పొందుతూ వస్తోంది పాకిస్తాన్. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్కి అయితే దశల వారీగా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓవరాల్గా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం కానీ, అలాగే సింధు నదీ జలాలను నిలుపుదల చేస్తే ఓవరాల్గా పాకిస్తాన్కి యాజ్ ఆన్ డేట్ జరిగేటువంటి నష్టం మాత్రం ఈ విధంగా ఉండబోతుందన్నమాట. ఇక మరిన్ని ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.